హాయ్ హలో వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హనుమకొండకి రావడం జరిగింది. పరకాల నియోజకవర్గానికి చెందిన కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి గారు మనతోటే ఉన్నారు. ఇప్పుడు వారి మాటల్లోనే ఏం చెప్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. ఓకే సార్, మీరు మీ పరకాల నియోజకవర్గానికి చాలా సేవలు అంటే ప్రజల కష్టాలు అన్నీ తెలుసుకున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మీకు మరొకసారి టికెట్ రాకపోవడానికి కారణం ఏంటి సార్? మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్. పరకాల నియోజకవర్గంలో 10 సంవత్సరాల పైన ప్రజల కష్టాలు తెలుసుకొని తిరగటం జరిగింది. ఇదివరకు ఓడిపోయినా కూడా ఎక్కడ వెనుదిరగకుండా ప్రజలతోనే మమేకమై పార్టీ కార్యక్రమాలను సిద్ధాంతం బేస్డ్గా, ఎందుకంటే నేను ఒక స్వయం సేవకును, భారతీయ జనతా పార్టీని తూచా తప్పకుండా సిద్ధాంతం ఆ చట్రీలోనే ఉండి పనిచేసిన వ్యక్తిని, ఏబీపీ బ్యాక్గ్రౌండ్తోని పనిచేసినా కూడా రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి సీట్ రాకపోవచ్చు. అంటే టికెటే పరమావధిగా పనిచేయమను. ఎమ్మెల్యే కావాలని ఉన్నది నాకు, కానీ ఎమ్మెల్యే వస్తేనే మనం పార్టీలో ఉంటాం, లేకపోతే ఎమ్మెల్యే వస్తేనే సేవా కార్యక్రమంలో ఉంటాం, ఎమ్మెల్యే పదవి అయితేనే మనం ప్రజాక్షేత్రంలో ఉంటామనేటువంటి కాదు. మేము ఎమ్మెల్యే కావాలి, కానీ ఒక్కొక్కసారి టికెట్ రాకున్నా కూడా, మనం ఆశించినా కూడా రాకపోయేది ఉంటే మనం కొంత బాధ ఉంటుంది. అయినా కూడా ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు, ఎలక్షన్ అయిపోయినాక కూడా ఎలక్షన్లో తిరిగినాం పార్టీ అభ్యర్థి కోసమే, అయినాక కూడా ఈ రోజు వరకు కూడా నేను చెప్తున్నా, పరకాల నియోజకవర్గంలో ప్రతి గ్రామాన మళ్ళీ వెళ్తున్నాం, ప్రజల కష్టాలతోని మమేకమైనాం. ఈరోజు కూడా సంఘంలో కెనాల్లో వాటర్ రావట్లేదంటే నేను వెళ్ళి ఆడ డీఈతో మాట్లాడి, కింద మాట్లాడి, ఆడ సాధారణ ఖర్చులు కూడా ఎక్స్పెన్సెస్ నేనే స్వయంగా బేర్ చేసి ఈరోజు వాటర్ రిలీజ్ చేయటం జరిగింది. ఎందుకంటే మెయిన్ కాలనీలో పోతున్నాయి, సైడ్ కెనాల్లో పోతలేవు, అక్కడ ఎండిపోతున్నాయి పంటలు. సో నేను ఉదాహరణకు చెప్పిన, అంటే పరకాల ప్రజలతోనే నేను ఉంటానని తెలియజేయడానికి చెప్తున్నా. కాబట్టి ఎట్లాంటి నిరుత్సాహం లేకుండా, టికెట్ ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న అది మా హైకమాండ్, మరి గెలుపు అవకాశాలు నాకు తక్కువని ఇంకెవరన్నా గెలుస్తుందని అది న్యాచురల్ ఒక పొలిటికల్ సిస్టంలో. కాబట్టి దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఓకే సార్, పరకాల నియోజకవర్గానికి ఇప్పుడు స్టిల్ నౌ అన్నీ చేస్తున్నారు, కాలువ విషయంలో అన్నీ మీ సొంత డబ్బులతోటి ఖర్చు చేస్తున్నారు. నెక్స్ట్ టైం మీకు ఆ టికెట్ వస్తుందని ఆశిస్తున్నారా? మనిషి ఆశావాది అమ్మ. ఎప్పుడైనా కూడా ఆప్టిమిజం అంటుందని, ఐఎమ్ ఆప్టిమిస్టిక్ దట్ ఐ విల్ గెట్ టికెట్ అనేది. పోయినసారి మాత్రం నాకు నమ్మకం లేకుండా, పోయినసారి కూడా నాకు నమ్మకం ఉన్నది కాబట్టే మనము ఆ విధంగా ఉధృతంగా పనిచేయటం జరిగింది. వచ్చేసారి కూడా తప్పకుండా నాకు టికెట్ వస్తుందనే నమ్మకంతోనే పనిచేస్తాం కదా. సరే, నేను భారతీయ జనతా పార్టీకి ఉన్న వేరే పార్టీలకు తేడా ఈ ఈ ఈ విషయంలో చెప్పాలి. నేను అప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, ఎమ్మెల్యే కావాలని నాకు ఉన్నది, అంత మాత్రాన ఏది పడుతుంది చేయం మేము. అర్థమైంది కదమ్మా. నైతిక విలువలతో కూడినటువంటి రాజ్యాధికారం రావాలనేది భారతీయ జనతా పార్టీ నాయకునిగా నేను పూర్తిగా విశ్వసించే వ్యక్తులలో నేను ఒకరిని. కాబట్టి నాకు టికెట్ రాలేదు కాబట్టి వేరే పార్టీకి పోయి నేను ఎమ్మెల్యే అయ్యటానికి వస్తా. నాకు ఆ రోజు టికెట్ రానప్పుడు అన్ని పార్టీల వాళ్ళు ఫోన్ చేసి ఆహ్వానించారు, కానీ మనం ఎటు పోలే కదా. అటు పోయే ముచ్చటే లేదు, అసలు ఆలోచనే ఉండదు, రాదు మాకు. మేము పనిచేసేది ఈ భారతీయ జనతా పార్టీలో ఉన్నామంటేనే జాతీయత భావంతో ఈ దేశం అభివృద్ధి చెందాలని, ఈ యొక్క ధర్మం, మనం ఏదైతే హిందూ దేశంలో ఉన్నామో, హిందూ జాతిలో ఉన్నామో, హిందూ ధర్మం ఉన్నదో, సో ఈ జాతి కోసం, ధర్మం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీలో ఉండే ఒక మెంబర్గా గర్వపడుతూ మేము పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా ఎమ్మెల్యే అయితే సంతోషం, ఇంకేదన్నా ప్రజాప్రతినిధి అయితే సంతోషం, ఇంకేదన్నా పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉండి
ఒక క్రమశిక్షణ కార్యకర్తగా పనిచేసేటోళ్ళం మేము. పదవి కోసం ఈ పార్టీలో రాలేము మేము. ఓకే సార్. మీ పరకాల వర్గంలోని ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. దీనిపై మీ అభిప్రాయం ఎలాంటిది? అదృష్టవంతుడాయన అంతే. అదృష్టం కలిసొచ్చింది. ఎమ్మెల్యే అయిండు. అలా వాతావరణం ఆ విధంగా తయారైపోయింది. బీఆర్ఎస్‌ను ఓడగొడదామని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆల్టర్‌నేటివ్‌లో మేము లాస్ట్ వరకు పోరాటం చేసినాం. కొన్ని వ్యూహాత్మకమైనటువంటి లోపాలు కావచ్చు, లేకపోతే ప్రజల ఆలోచనల ధోరణులు కావచ్చు, లేకపోతే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించుట్లో వాళ్ళు సక్సీడ్ అయిపోయారు. నిజాల మీద కాదు, తప్పుదోవ పట్టించుట్లో కాంగ్రెస్ పార్టీ సక్సీడ్ అయిపోయి మమ్మలను కొంచెం ఓవర్టేక్ చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చింది. దాంట్లో భాగంగా ప్రకాష్ రెడ్డి గారు కూడా నాకన్నా చాలా సీనియరు. వారు ఇదివరకు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. వారికి అదృష్టం వరించింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా అయ్యిండ్రు. వారు యాక్చువల్గా ప్రచారంలో చాలా ఊర్లు ఇంకా తిరగలేదని కొంతమంది అంటూ ఉంటారు. సో అది అది టోటల్ రాష్ట్రం యొక్క ఎఫెక్ట్ వారికి పడ్డది. ఓకే సార్. కాంగ్రెస్ 100 రోజు పాలనలోని మీ పరకాల నియోజకవర్గంలోని ఎలాంటి డెవలప్‌మెంట్ జరిగాయి అనుకుంటున్నారు? ఏం లేదు, నిల్లు. పరకాల నియోజకవర్గం మోస్ట్ అన్‌డెవలప్డ్ వన్ ఇన్ బోత్ ది ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ఇన్ ప్రజెంట్ గవర్నమెంట్ కూడా. మేము ఎన్నోసార్ల పరకాల యాక్చువల్గా ఒక జిల్లా అయ్యే యొక్క కెపాసిటీ ఉన్నది, దానికి అర్హత ఉన్నది. అయినా కూడా గత పాలకులు దాన్ని విస్మరించి పరకాల నియోజకవర్గాన్ని అది తీసిపడేసినలాగా ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని నెగ్లెక్ట్ కాబడ్డటువంటి ప్రాంతం ఏదైనా ఉన్నదంటే పరకాల నియోజకవర్గమే. పోనీ వీళ్ళేమైనా చేస్తారా అంటే వాళ్ళు ఏమైనా కూడా పాత పాలకులు ఏం దుర్మార్గ పనులు చేసిర్రని వాళ్ళ మీద ఆరోపణలు చేసుడే సరిపోయింది. ఇంకా ఇప్పుడు రైతులు పడుతున్నటువంటి కష్టం, వడగండ్ల వానలు వచ్చినాయి, కరువు వచ్చి ఎండిపోతున్నాయి, బావిలలో నీళ్లు లేవు. అసలు ఈ కష్టాలను చూస్తూడేవాడు, దిక్కు దివాన లేదు. ఎమ్మెల్యే ఓడు, రైతుల పరిస్థితి ఏదో ఉన్నదని, మంత్రులు రారు, నష్టపరిహారం ముచ్చట్లేదు, రుణమాఫీ పోయింది, రైతు బంధు పోయింది. కాబట్టి ఏ విధమైనటువంటి అభివృద్ధి అంటే నేను ఏం చెప్పాలి, నవ్వటం తప్ప ఏమీ లేదు. పరకాల ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. అందుకే మేము మా ఎలక్షన్ మేనిఫెస్టోలో పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాము, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాము అని మేము హామీ ఇచ్చినా కూడా ప్రజలు ఇంకా పూర్తిగా అప్పుడు నమ్మలేదు. తప్పకుండా మాకు ఇప్పుడు విశ్వాసం ఉన్నది. పార్లమెంట్ ఎన్నికలలో పరకాల నియోజకవర్గం తరఫున మేము మా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థికి నియోజకవర్గం నుంచి ఎక్కువ ఓట్లు సాధించి ప్రజల యొక్క విశ్వాసాన్ని మేము పొందే దిశలో పనిచేస్తామని చెప్తాం. ఓకే సార్. ఒక విషయం ఉన్నట్టుగా చెప్పండి సార్. టికెట్ రానందువల్ల మీరు ఒక సందర్భంలోని చాలా బాధపడ్డారని తెలిసింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అది న్యాచురల్ కదమ్మా. ఇది టికెట్ రాకపోతే బాధపడము మనం, ఎవరైనా బాధపడతారు. నువ్వు నా స్థానంలో ఎవరైనా అంతే. అది న్యాచురల్, కానీ అది తాత్కాలికమే. నన్ను నేను సముదాయించుకున్నా, మా పార్టీ నాయకత్వము, రాష్ట్ర నాయకత్వము నాకు భరోసా ఇచ్చిండ్రు. అట్లానే రాష్ట్ర నాయకత్వం మీద నాకు పూర్తి నమ్మకం ఉన్నది. నన్ను రాజకీయాలకు తీసుకొచ్చిందే మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు. వారు నాకు ఎమ్మెల్యే పదవి అప్పుడు ఎమ్మెల్యే కంటెస్టెంట్గా ఇచ్చారు. వారే ఇప్పుడు ఈసారి డాక్టర్ గారు ఈసారి మీరు పక్కకుండండి, మీకు ఇంకా వేరే బాధ్యతలు ఇస్తామని ఈరోజు హుజరాబాద్ ప్రభారీ ఇచ్చారు. అక్కడ పనిచేస్తున్నా. పరకాల నియోజకవర్గంలో రాష్ట్రం నుంచి నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యును, రాష్ట్రం లెవెల్లో అటెండ్ అవుతున్నా. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా పనిచేస్తున్నాను. తాత్కాలికంగా నిరుత్సాహపడ్డ మాట వాస్తవం, దాంట్లో ఎలాంటి భేషజాలకు పోవడానికి లేను నేను, కానీ అది తాత్కాలికమే. ఓకే సార్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మీ పరకాల నియోజకవర్గానికి మీ ప్రజలకి ఏమన్నా చెప్పి ముగించాలనుకుంటున్నారా?
పరకాల నియోజకవర్గం మీద నాకొక విజన్ ఉన్నది. పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా ఈ పరకాల నియోజకవర్గ ప్రజలతోని మమేకమై ఉన్నా కాబట్టి ప్రతి గ్రామం తెలుసు నాకు, ప్రతి వాడ తెలుసు, ప్రతి సమస్య ఈ నియోజకవర్గంలోనే తెలుసు. అన్ని రాజకీయ పార్టీల నాయకులతోని నాకు సంబంధాలున్నాయి. నన్ను ఒక రాజకీయ పార్టీగా ముద్రేయ్యరు ప్రజలు గ్రామాలకు వెళ్ళేదుంటే. ఒక విద్యావేత్తగా, ఒక వైద్యునిగా ఎన్నో సేవలు చేయడమే కాకుండా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకుంటలో ముందుంటాడనే దాంతోనే అదొక్కటే కాకుండా ప్రతి మండలంలో ఉన్నటువంటి సమస్యలను నేను ఒక డెవలప్మెంట్ విషయంలో వాటన్నిటి క్రోడీకరించి నేను ఎలక్షన్ను నాకు టికెట్ వస్తుందనే ఉద్దేశంతో నేను మొత్తము ప్రతి గ్రామంకి వెళ్ళి నేను ప్రచారం కూడా చేయటం జరిగింది. దాంట్లో బాగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. తప్పకుండా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నది కాబట్టి తప్పకుండా పరకాల నియోజకవర్గ సమస్యలను మేమందరం మా రాష్ట్ర నాయకత్వం ద్వారా కేంద్రాన్ని అప్రోచ్ అయ్యి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏదైతే టెక్స్టైల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఏదైతే ఉన్నదో, కేంద్రంలో మోడీ కేర్, పిఎం కేర్ అనే యొక్క ప్రాజెక్టును మనకు ఈ సంగం గీజుగొండ మధ్యలో ఉన్నటువంటి మెగా టెక్స్టైల్ ఫ్యాక్టరీకి తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా యూత్కు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇచ్చడమే కాకుండా ఆ ఏరియా మొత్తం డెవలప్ అయ్యే దిశగా ప్రయత్నం చేసేట్లో మేము కీలక పాత్ర వహిస్తామని తెలియజేస్తూ, పరకాల పట్టణాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఏవైతే చాలా సమస్యలు పేరుకపోయి ఉన్నాయో అక్కడ వాటర్ సమస్య బాగా ఉన్నది. చెక్ డ్యామ్ నిర్మాణం కావచ్చు, మినీ ట్యాంక్ బండ్ కావచ్చు, స్టేడియం నిర్మాణం కావచ్చు, 100 పడకల ఆసుపత్రి కావచ్చు, వీటినన్నిటినీ చేసుకుంటూ ప్రతి మండలాన్ని ఆదర్శవంతమైనటువంటి మండలంగా తీర్చిదిద్ది ఇన్ నట్షెల్ పరకాల నియోజకవర్గం అంటేనే ఒక మోడల్ నియోజకవర్గంగా రాష్ట్రంలో తీర్చిదిద్దటానికి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్ర నాయకునిగా ఈ పరకాల నుంచి 2 సార్లు పోటీ చేసిన వ్యక్తిగా కేంద్రంలో మా యొక్క నాయకత్వాన్ని మెప్పించి తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ తోటి, ఇంపార్టెంట్ టాపిక్స్ తోటి మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.